ఓం శాంతి. ఈరోజు మురళీ డేట్ 23/3/2025. అవ్యక్త బాప్దాదా రివైజ్ 2/11/2004. మురళీ సారాంశం: స్వ ఉపకారులుగా అయ్యి అపకారులకు కూడా ఉపకారం చేయండి. సర్వశక్తులు సర్వగుణాలతో సంపన్నమైన సమ్మానదాతలుగా అవ్వండి. ఈరోజు స్నేహసాగరుడు తమ నలువైపులా ఉన్న స్నేహి పిల్లలను చూసి హర్షిస్తున్నారు. ప్రతి ఒక్కరిలో నా బాబా అనే ఈ స్నేహపు పాటే మ్రోగుతూ ఉంది. స్నేహమే మాయాజిత్తులుగా చేస్తూ ఉంది. ఎక్కడైతే హృదయపూర్వకమైన స్నేహం ఉందో అక్కడ మాయ దూరం నుండే పారిపోతుంది. స్నేహం అనే సబ్జెక్టులో పిల్లలందరూ పాస్ అయ్యారు. బాప్దాదా ఈరోజు ఒకవైపు స్నేహం, మరోవైపు శక్తి సైన్యం యొక్క శక్తులను చూస్తున్నారు. బాప్దాదా పిల్లలందరికీ సర్వశక్తులను ఒకేలా ఇచ్చారు. ఏ శక్తినైనా ఆహ్వానించండి. ఎటువంటి సమయమో ఎటువంటి పరిస్థితియో అటువంటి శక్తిని కార్యంలో ఉపయోగించగలగాలి. ఎందుకంటే బాబా వారసత్వాన్ని ఇచ్చారు. మీరు ఆ వారసత్వాన్ని మీదిగా చేసుకున్నారు. బాప్దాదా పిల్లలు ప్రతి ఒక్కరిని బాబా సమానంగా చూడాలనుకుంటారు. సదా స్వాస్థితి విజయీగా ఉండాలి. దానికి సాధనము సదా స్వమానము మరియు సమ్మానము యొక్క బ్యాలెన్స్. వాస్తవానికి గౌరవాన్ని ఇవ్వటము అంటే గౌరవాన్ని తీసుకోవటం. మీరు విశ్వ కళ్యాణకారి ఆత్మగా విశ్వం ముందు ఎప్పుడు అనుభవం అవుతారంటే ఎప్పుడైతే ఆత్మలకు స్నేహముతో గౌరవాన్ని ఇస్తారో అప్పుడు. గౌరవాన్ని ఇవ్వటమే ఈశ్వరీయ పరివారం యొక్క హృదయపూర్వకమైన ప్రేమ. మీ టైటిల్ సర్వుల ఉపకారి. అపకారం చేసేవారికి కూడా ఉపకారం చేసేవారు. సమయం యొక్క వేగం తీవ్రమవుతూ ఉంది. సమయం ఎదురు చూస్తూ ఉంది. కావున మీరందరూ ఏర్పాట్లు చేసుకోవాలి. మీ సంపూర్ణత మరియు సమానత యొక్క వేగాన్ని తీవ్రం చేసుకోవాలి. అచ్చా, నలువైపులా ఉన్న అతి స్నేహి సదా స్నేహ సాగరంలో లవలీనమై ఉన్న ఆత్మలు, సదా సర్వశక్తులకు అధికారులైన శ్రేష్ఠ ఆత్మలు, సదా బాబా సమానంగా తయారయ్యే బాబాకు ప్రియమైన ఆత్మలు, సదా స్వమానంలో ఉంటూ ప్రతి ఆత్మకు గౌరవాన్ని ఇచ్చేవారు, సర్వులకు గౌరవనీయులుగా అయ్యే ఆత్మలు, సదా సర్వులకు ఉపకారీ ఆత్మలు, బాప్దాదా యొక్క హృదయపూర్వకమైన ప్రియ స్మృతులను మరియు హృదయపూర్వకమైన ఆశీర్వాదాలను స్వీకరించండి. అలాగే విశ్వానికి యజమానులైన ఆత్మలకు నమస్తే. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड మార్నింగ్ और నమస్తే. వరదానం: నిర్లక్ష్యము అనే నిద్రను త్యజించే నిద్రాజిత్ చక్రవర్తి భవ. సాక్షాత్కార మూర్తులుగా అయి భక్తులకు సాక్షాత్కారం చేయించేందుకు మరియు చక్రవర్తిగా అయ్యేందుకు నిద్రాజీతులుగా అవ్వండి. ఎప్పుడైతే వినాశకాలాన్ని మర్చిపోతారో అప్పుడు నిర్లక్ష్యము అనే నిద్ర వస్తుంది. భక్తుల పిలుపును వినండి. దుఃఖిత ఆత్మల దుఃఖపు పిలుపును వినండి. దాహముతో ఉన్న ఆత్మల ప్రార్థనను వినండి. అప్పుడిక ఎప్పుడూ నిర్లక్ష్యము అనే నిద్ర రాదు. కావున ఇప్పుడు సదా వెలుగుతూ ఉన్న జ్యోతిగా అయ్యి నిర్లక్ష్యపు నిద్రను త్యజించండి మరియు సాక్షాత్కార మూర్తులుగా అవ్వండి. స్లోగన్: తనువు మనసు ధనము. మనసు వాణి కర్మ ఏ విధంగానైనా బాబా కర్తవ్యంలో సహయోగులుగా అయినట్లయితే సహజ యోగులుగా అవుతారు. అచ్చా, ఓం శాంతి.